మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రకాశం జిల్లా ఖమ్మం మండలంలోని లింగోజిపల్లె గ్రామంలో 2.5 సంవత్సరాల పిల్లోడు అంగన్వాడీ బడికి వెళ్లి 2 రోజుల తర్వాత శవమై కనపడడంతో అయితే గ్రామంలో అయితే విషాద ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే ఆ విషయం తెలిసింది అందరికైతే. ఆ బాలుడు చనిపోయిన మిస్టరీ ఇంకా విడలేదు. అయితే ఆ మిస్టరీ ఎలా చనిపోయినాడనే మిస్టరీ మనం తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ఏదైతే లక్షిత్ మృతి చెందాడో వాళ్ళ ఇంటికైతే వచ్చాం. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇదే చూడొచ్చు మనం. అదే ఇంట్లో ఈ ఇంట్లో నుంటే వాళ్ళమ్మ స్వయంగా బడికి అంగన్వాడీ బడికి ఉదయం 9 గంటలకైతే ఇక్కడ నుండి పిలిచికి వెళ్ళి అక్కడ 9 గంటలకైతే వదిలిపెట్టడం జరిగింది. అంగన్వాడీలో ఎన్ని గంటలకి బాలుడిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అంటే అప్పుడు ఎన్ని గంటలకి బాలుడు కనిపించలేదు అనేది పూర్తి సమాచారం అయితే మనం తెలుసుకునే ప్రయత్నం. అంగన్వాడీ బడికి వచ్చి బాలుడు తప్పిపోయి 2 రోజుల తర్వాత శవమై తేలాడు. అయితే ఇక్కడ నుండి 3 కిలోమీటర్ల తర్వాత అయితే ఆ బాలుడి ఆచూకీ అయితే పోలీసులు కనుక్కున్నారు. ఇంతకు ఆ బాలుడి ఆచూకీ ఎక్కడ కనుక్కున్నారు అనేది మనం చూడొచ్చు. అంగన్వాడీ బడి నుండి బాలుడు లక్షిత్ నడుచుకుంటూ వెళ్ళాడు అని చెప్పేసి ఈ రోడ్లో మనం లక్షిత్ మృతదేహం లభ్యమైన చోటు ఇదే. లక్షిత్ మరణం మిస్టరీపై సుమన్ టీవీ ప్రత్యేక కథనం. లక్షిత్ అనే బాలుడు ఏదైతే అంగన్వాడీ నుండి తప్పిపోయి శివమై తేలాడో అదే అంగన్వాడీ దగ్గర మనం ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నాము ఏదైతే లింగోజీ పల్లెలోని అంగన్వాడీ కేంద్రం ఇది. ఇక్కడ ఉదయం 9 గంటల 15 నిమిషాలకి అంగన్వాడీ అయితే ప్రారంభమవుతుంది బడి. ఇక్కడే ఉదయం తల్లి ఎవరైతే ఉన్నారో తల్లి ఇక్కడే బాబుని 9 గంటల ప్రాంతంలో అయితే వదిలిపెట్టేసి వెళ్ళడం జరిగింది. తర్వాత వదిలిపెట్టిన తర్వాత దాదాపు 11 గంటల సమయంలో బాబు బయటికి వెళ్ళాడు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. అయితే పూర్తి సమాచారంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఇక్కడే పిల్లలంతా అంగన్వాడీలో ఈ కేంద్రంలోనే ఉండేవారు. ఈ కేంద్రం ఉంటే మొత్తం పిల్లోడు తప్పిపోయాడు. మనం ఒకసారి తెలుసుకుని పోతాం. ఆయా ఉంది అంగన్వాడీ ఆయా, ఆమెని అడిగి తెలుసుకుందాం. ఆ పిల్లవాడిని ఎప్పుడు చూసింది, ఎప్పుడు పోయాడు అని చెప్పేసి ఆయన అడిగి తెలుసుకుని చెప్పడం. మీరు అంగన్వాడీ ఆయా ఉన్నారు, ఎవరైతే లక్షిత్ ఉన్నారో ఎన్ని గంటలకు ఆ రోజు వచ్చాడు, ఎన్ని గంటలకి బయటికి తప్పిపోయినట్టు మీకు తెలిసింది? 8-9 లోపు వచ్చాడండి. వాళ్ళ అమ్మ తీసుకొచ్చి నా దగ్గర వదిలిపెట్టిందండి. పిల్లోడికి కొని ఇస్తే తినిపించుకొని కూర్చొని ఉన్నాను. అంతలోకి మేడం వచ్చింది. మేడం వచ్చి గుడ్లు పాలు పంచుదాం ఈరోజు, నువ్వు పోయి గుడ్లు పాలు వాళ్ళకి తీసుకొని రా పేరెంట్స్కి అనేసరికి సరే మేడం వెళ్తాననేసి ఇంకా బాబు నాతోటి బాగుంటాడండి. ఇంకా బాబుకి కూడా తీసుకొని 3 ఆ చివరి నుంచి ఇక్కడ దాకా 3 ఉన్నారు. 3కి తీసుకొచ్చాను. చెప్పి బాబుకి మళ్ళీ తీసుకొచ్చాను. బాగా ఎండ ఉంది ఆ రోజు. ఎండ ఉండేసరికి చెమటలు అవి పూసి కొంచెం ఆవింతలు తీస్తుంటే నిద్రకు వచ్చాడేమో అనుకొని ఇంకా బజార్కి వెళ్ళకుండా ఇలాగ వచ్చేసాను. వచ్చి బాబుకి సాపేసి బొంత కూడా అలా. ఎన్ని గంటలకి జరిగింది? ఏంటి బాబు మిస్ అవ్వడమా? బాబుకి అంతా మొత్తం నిద్ర వచ్చింది, పడబెట్టారు కదా, ఎన్ని గంటలకి? అంటే అప్పటికే 10:30 ఆ టైం. 10:30 ఆ టైంకి తీసుకొచ్చి పడుకోబెట్టాను. పడుకుంటే కళ్ళు మూసుకున్నాడు, పడుకున్నాడు కదా అనేసి ఇంకో బజార్కి వెళ్దామని లేస్తే మళ్ళీ నేను లేసానన్న అలజడి అయ్యేసరికి బాబు లేచి నేను ఇక్కడికి వస్తే మళ్ళీ బాబు నా వెనకాల వస్తే మళ్ళీ తీసుకోపోయి పడుకోబెట్టినాక పడుకుంటున్నాడు కదా అనేసి అమ్మ అనేసి చీర గుంజాడు. కూర్చోమని బాబు దగ్గర కూర్చొని బాబుకు తట్టుతూ ఉంటే పోతుంటే మళ్ళీ అమ్మ త్వరగా వెళ్ళి వాళ్ళకి తీసుకొని రా, ఇంకో అమ్మాయి ఉండదు ఊర్లో, మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోద్ది, త్వరగా చెప్పుకొని రమ్ము, నేను ఈ బాబుకు చూస్తాలే అని. ఎవరన్నారు? టీచరు. నేను ఎంతమంది పిల్లలు ఉండేవారు అంగన్వాడీలో? అంటే ఆ రోజు ఉన్నది 6 మెంబర్స్ అంట. బాబు మిస్సింగ్ అయ్యాడు కదా, 5 ఉండేరండి. ఇంకా అప్పుడు మేడం నేను చూసుకుంటాను, నువ్వు పోయి పిలుచుకొని రా, పడుకుంటున్నాడు కదా నేను చూస్తాలే అనేసి మేడం చెప్పింది. సరే మేడం, మరి నా వెనకాల వస్తాడు బాబు, చూసుకోండి, మళ్ళీ పరిగెడతాడు అనేసి చెప్పి పోయాను. పోయి ఇంకా బజార్కి చెప్పుకొని వచ్చేసరికి 1/2 గంట అలాగైంది. వస్తే బాబు ఆ ప్లేస్లో లేడు. మేడం బాబు వేడు మేడం అనేసి అడిగాడు. అడిగితే బాబు నీ వెనకాల వచ్చాడు కృష్ణకుమారి అనేసింది.
నా వెనకాల ఎలాగ వస్తాడండి, మీకు చెప్పాను కదా బాబు బయటకు వస్తాడు, నిద్రకు వచ్చాడు పడుకోబెట్టమని అంటే ఇంక నీతోనే వచ్చాడు కదా నువ్వు తీసుకెళ్ళావు అనుకున్నాను అన్నది. నాతోనే ఎందుకు వస్తాడండి, నేను ఎప్పుడో పోయాను, ఆ పిల్లోడు వచ్చింది చూసుకోలేదు, మీకు చెప్పే పోయాను కదా మేడం అంటే ఇంటికి పోయి ఉంటాడు అనేసి అన్నారండి. అంటే ఇంకెప్పుడు వాళ్ళ అమ్మ ఈమె ఎప్పుడు ఫోన్లో చెప్పుకుంటారండి, అంటే వాళ్ళ అమ్మే తీసుకురావడం తీసుకెళ్ళడం వాళ్ళ అమ్మే చేస్తుంది. ఒకప్పుడు బాబు ఇంటికి వెళ్తుంటాడండి, వీళ్ళు ఫోన్ చేసి చెప్పుకొని ఉంటారులే అనుకొని నా కార్యక్రమంలో నేను ఉన్నాను. ఉంటే ఇంక పిల్లలకి అన్నం అవి పెట్టుకున్నాను, పెట్టుకొని అంట్లు కడుక్కుంటుంటే వాళ్ళ అమ్మ వచ్చి బాబు అక్క అనేసరికి బాబు 11 ఆ టైంకి వచ్చాడు కదా సురేఖ అనేసి అన్నాను. అంటే రాలేదు అక్క అనేసరికి ఇంకా మా భయం వేసి పిల్లోడి తల్లి నేను ఇద్దరం ఇంకా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో అంతా ఎతికాం, ఒకవేళ అక్కడికి కానీ పోయాడేమో అనుకోని. ఇంకా పోయి చూస్తే ఎక్కడ లేడు. లేకపోయేసరికి వాళ్ళ రిలేటివ్స్ కూడా ఎక్కడైనా మిద్దె ఎక్కడేమో చందులో గొంతుల్లోనే ఉన్నాడేమో అని వాళ్ళ బజార్ అంతా ఎతికారు. మొత్తం ఊరంతా జల్లెడ బట్టి ఎక్కడ కనిపించకపోయేసరికి ఇంకా మైక్లోని కూడా చెప్పారు, అనౌన్స్ చేసి ఇలా బాబు మిస్సింగ్, అందరూ వచ్చి వెతకండి ఇది అదంటే ఇంక అందరం పోయి పొలాలు అటంతా ఎతికాం, ఒకవేళ ఇటు నుంచి కానీ ఇలా వెళ్ళిపోయాడేమోనని. అంటే మిస్సింగ్ అలాగే అయ్యాడు అనుకోవాలా, ఏదో ఎక్కడో నిద్రకు వచ్చి అలా బయటికి పోయి ఎక్కడన్నా పడుకున్నాడేమో నేను పడ్డాడేమో అన్నట్టుగా మేము వెతుక్కున్నామే కానీ ఇలా మిస్ అవుతాడు. టీచర్ మిస్ అని చెప్పి టీచర్కి మీరు చెప్తే ఏమని సమాధానం వచ్చింది? ఏమో ఇంటికి వెళ్ళి ఉంటాడు అంటే తర్వాత మిస్ అయ్యాడు ఇంటికి కూడా వెళ్ళలేదు అని చెప్తే టీచర్ ఏమని చెప్పింది? టీచరా ఏమో నా సంబంధం లేదు, ఆ పిల్లోడికి ఇక్కడ నేను పేరు రాసుకోలేదు, నాకు సంబంధం లేదు అనేసి తల్లితో చెప్పిందట. మనకు కూడా తెలియదు. దీన్ని బట్టి మీరు చెప్పండి, టీచర్ నిర్లక్ష్యం ఉంది అంటున్నారా? నిర్లక్ష్యంగా ఉందండి. నేను అప్పటికే బాబుకు పడుకోబెట్టిపోతాను అనేసి అన్నానండి. నాకు అప్పుడు పడుకోబెట్టిపోతే అంత బాధ లేకపోయేది. సరే అంటే మీరు ముందే చెప్పారు నా వెంబడి వస్తుంది అని చెప్పి మీరు ముందే చెప్పారు, సరేలే నువ్వు వెళ్ళిపో నేను చూసుకుంటా అని చెప్పింది. అయినా కానీ జరిగిందంటే దీనికి కారణం ఏమనుకుంటున్నారు? ఆ మేడంది ఏమో కొంచెం నిర్లక్ష్యం ఉంది ప్లస్ మళ్ళీ ఆ మేడం కూడా ఆ రోజు మీటింగ్ ఉందండి, మీటింగ్ కూడా పోకుండా వచ్చింది. ఎప్పుడైనా మీటింగ్ ఉంటే ఇంట్లోనే ఉంటుంది, లేకపోతే మీటింగ్కి వెళ్తుంది. ఆ రోజు ఇంటికి వచ్చింది, అందుకని కొంచెం అనుమానం మేడం మీద. అంటే మేడం ద్వారా ఏమన్నా ఎవరన్నా చేపించారని ఏమన్నా? నాకు అలాగే అనిపిస్తుంది కానీ మనకి పెద్దగా తెలియదు, మరి అందరు అనుకుంటుంటే కొంచెం. అంటే మేడంది ఏ ఊరు ఇంతకు? ఈ ఊరే ఖమ్మంలోనే ఉంటారండి. అంటే ఇప్పుడు మేడం లేదా ఏమన్నా పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారు? ఎంక్వైరీ అంటే ఎంక్వైరీ చేస్తున్నారు, తెలీదు. మేడం మీకైతే అంగన్వాడీ టీచర్ మీద మీకైతే అనుమానం ఉంది అంటే అంత తెలీదు, అందరు చెప్తుంటే నాకు కూడా నిజమే. ఆ టైము ఆమెకి మీటింగ్ కదా, ఎప్పుడు రారు కదా, వచ్చారు. అప్పటికి నేను పిల్లోడు పడుకోబెట్టి పోతానంటే కూడా వినకుండా నువ్వు పో నేను చూసుకుంటాను అనేసి అన్నారు. మళ్ళీ వచ్చినాక బాబు వేడు మేడం అంటే ఇంటికి పోయి ఉంటాడులే అనేసరికి నాకు ఫోన్ చేసుకొని ఉంటారు కదా, బాబు తప్పిపోయినాడని చెప్పేసి కొంచెం కూడా బాధ లేదు, నెగ్లిజెన్స్ ఉంది ఉండేసరికి ఫోన్ చేసిందని నేను కూడా అనుకున్నానే కానీ ఈమె ఇంత నిర్లక్ష్యంగా ఫోన్ చేశారు, ఇంకా అయిపోయింది అనుకున్నాను. తర్వాత ఆలోచిస్తే ఈమె అదే ఆ నిర్లక్ష్యం వల్ల బాబు చేయి కొరుకుతున్నాడు అని చెప్పేసి ఏమో చెప్పారంట చిన్న బాలుడికి. నిజంటే బాబు చేయి కొరికే అలవాటు ఉంది ఎవరికన్నా పిల్లలకి? ఎవరికి కొరకడండి, సైలెంట్గా ఉంటాడు. ఇంకా స్కూల్కి తీసుకొచ్చినప్పటి నుంచి ఏడుస్తూ ఉంటాడండి. అంటే ఇప్పుడు ఇక్కడ సందులో తిరిగి చిన్న బాలుడికి చేయి కొరికి పారిపోయాడు అని చెప్పేసి ఏమో వస్తున్నాయి రూమర్స్. ఇటువైపు నుంచి పోతుంటే బాబు పట్టుకున్నాడటండి. స్కూల్లోని 5th క్లాస్ దాకా ఉంది, ఆ స్కూల్లోని ఆ బాబు పాస్కి వెళ్తే ఈ బాబు కనిపించాడటండి, చేయి పట్టుకుంటే కొరకపోయాడట. ఆ బాబుకి భయం వేసి వదిలేస్తే ఆ బాబు అలాగ వెళ్ళాడు అనేసి చెప్పాడండి. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అనుకుంటున్నా? కొరుకుతాడా బాబు? అంటే ఎవరైనా టచ్ చేస్తే టచ్ చేయించుకోడండి, టచ్ చేయనిచ్చుకోడు. ఎవరైనా తినిపించినా తినడు. ఆ కారణం వల్ల ఆ బాబుకు అలా చేసి ఉంటారేమో అని నా అనుమానం అండి. అస్సలు ఎవరు అన్నం పెట్టినా తినడండి. నేను 20 రోజుల నుంచి వస్తున్నాడు, నేను తినిపించిన అస్సలు ఏం తినడండి. ఏమైనా కొనిస్తే అవి వాళ్ళ అమ్మ నాకు ఇస్తే నేను తినిపిస్తే తింటాడు అంతే, కానీ అన్నం అయితే అస్సలు తినడు. ఎవ్వరు పెట్టిన వాళ్ళ మమ్మీ పెడితేనే తింటాడండి. కొంచెం న్యాయం అయ్యేటట్టు చూడండి వాళ్ళ అమ్మకి. ఓకే,
ఏదైతే అంగన్వాడికి వచ్చిన పిల్లోడు 9 గంటల ప్రాంతం నుండి ఇక్కడే ఉన్నాడు. 10:30కి బాబుని పండబెట్టి వెళ్ళాను. తర్వాత లేచినాక టీచర్కి అయితే చెప్పాను పూర్తిగా, మేడం నేను బయటికి వెళ్తున్నాను, మీరే పంపిస్తున్నారు, నేను వెళ్తే బాబు మళ్ళీ బయటికి వస్తా చూసుకుంటాడంటే, నేను చూసుకుంటాను బాబు అని, నీకు ఎలాంటి పర్వాలేదు నువ్వు వెళ్ళిపో అని చెప్పి టీచర్ హామీ ఇచ్చిన వెంటనే ఆయా అయితే బయటికి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఆయా వెళ్ళిపోయిన వెంటనే బాబు బయటికి వచ్చాడు అని చెప్పేసి టీచర్ చెప్పింది. అయితే ఎట్టకేలకు అంగన్వాడీ టీచర్ నిర్లక్ష్యం కారణంగా అబ్బాయి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళినాక ఏం జరిగింది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఇప్పుడు మనం అంగన్వాడీ నుండి ఇప్పుడు ఏదైతే పిల్లోడు లక్షిత్ బయటికి వెళ్ళి పోలీసులు చెప్పిన ప్రకారము అయితే అంగన్వాడీ నుండి బయటికి వెళ్ళి ఇక్కడైతే రైట్ సైడ్ అంగన్వాడీ రైట్ సైడ్ ఇక్కడ ఉంది, ఏదైతే మనం ఇప్పుడు చూపిస్తాం చూడు, ఇదే ఈ మట్టి రోడ్డు మార్గాన పిల్లోడు వెళ్ళాడని చెప్పేసి అయితే మనకు తెలుస్తుంది. మనం ఒకసారి ఆ మట్టి రోడ్డు మార్గాన ఈ నుండి 3 కిలోమీటర్లు అయితే కాలువ దాటి వేరే గ్రామ పరిసర ప్రాంతాల్లోని పంట పొలాల వరకు 3 కిలోమీటర్లకు వెళ్ళాడని చెప్పేసి పోలీసులు ఇది తెలిపారు. మనం ఇదే లైన్లో వెళ్ళి ఆ 3 కిలోమీటర్ దగ్గర బాలుడు ఎక్కడ శవమై తేలాడా అనేది మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అంగన్వాడీ బడి నుండి బాలుడు లక్షిత్ నడుచుకుంటూ వెళ్ళాడు అని చెప్పేసి ఈ రోడ్లో మనం చూద్దాం. ఒకసారి ఈ రోడ్లో వెంబడి వెళ్దాం, ఎంతవరకు బాలుడు వెళ్ళాడు అనేది మనం ఒకసారి. దాదాపు 3 కిలోమీటర్ల మేర ఉన్నట్టున్నారు. ఎక్కడెక్కడ బాలుడు ఎక్కడ రోడ్లో ఉంటున్నాడు అనేది, ఈ రోడ్ మార్గాన ఎలా నడుచుకుంటూ వెళ్ళాడు అనేది మనం ఒకసారి చూద్దాం. ఒకసారి కార్లో ఒకసారి వెళ్ళేసి వద్దాం, ఒకసారి చూద్దాం మొత్తం. పదకొండు గంటల ప్రాంతంలో బాలుడు అంగన్వాడీ కేంద్రం నుండి ఈ రోడ్డు మార్గాన వెళ్ళాడు అని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ రోడ్డు మార్గం అయితే ఎవరో ఒకరు అంటే పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఎవరో ఒకరు పొలం నుండి బయటికి వచ్చి వెళ్ళే మార్గమే ఇది. చాలా పెద్ద మార్గమే ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరో ఒకరైతే బాలుని చూసినచ్చు, కానీ ఎవరు కూడా బాలుని చూడలేదంటే కొంచెం అయితే అనుమానాలు అయితే వ్యక్తం వస్తున్నాయి. చూడండి మీరు ఈ రోడ్డు మొత్తము, అంటే ఇంత పెద్ద రోడ్లో ఒక చిన్న బాలుడు నడుచుకుంటూ పోతుంటే ఎవరు గమనించకపోవడం అనేది అది చాలా అంటే అనుమానాలకు అయితే దారి తీస్తుంది. చూడొచ్చు అంటే ఇంత విశాలమైన రోడ్లో ఏదో ఒక ఎద్దుల బండి కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, ఎవరొకరైతే తిరిగే ప్రాంతం అయితే ఇది. అంటే బాలుడు ఆ రోజు నుండి అంటే 2 రోజుల వరకు కనిపించలేదంటే ఎవరన్నా దాపెట్టి ఉండొచ్చా అనేది తెలుస్తుంది. మనం చూడొచ్చు. అయితే మనం కారు అయితే ఇటు వరకు అయితే వెళ్ళింది, ఇటు వరకు కారు మార్గం కానీ 2 వీలర్ కానీ మార్గం అయితే వస్తుంది. ఇక్కడ వరకు వచ్చిన బాలుడు మళ్ళీ ఇటువంటి ఇంకా నడుచుకుంటూ ఎలా వెళ్ళాడో చూద్దాం ఒకసారి. ఇక్కడ మొత్తం నడకదారి మొత్తం మీద చూసుకొని చిన్న ఏదైతే వంక వచ్చింది ఈ నడకదారి, ఒకసారి ఇటు కూడా ఒకసారి పరిశీలిద్దాం. బాబు ఎలా వెళ్ళింటాడు ఈ వంకల్లో, భయపడకుండా ఒక్కడే చిన్న పిల్లోడు భయపడకుండా ఎట్లా ఇంత వంక దాటిపోయింటాడో ఒకసారి చూద్దాం. ఒకవేళ బాలుడు కంటిన్యూగా పోడు, ఒకే చోట 1-2 గంటలు అయితే ఏడ్చుకుంటూ అయితే ఉంటుంటాడు. ఆ ఏడుపు అనేది వినిపించలేదా ఎవరికి, చుట్టుపక్కల ప్రాంత వాళ్ళకి, పంట పొలాలు ఉన్నాయి మొత్తం మీద అనేది మొత్తం ఒకసారి చూద్దాం. ఈ వంక దాటి ఒకసారి చూద్దాం. ఇక్కడికి అయితే 1 కిలోమీటర్ అయితే వచ్చాము. ఈ 1 కిలోమీటర్ నుండి ఇంకొక 1 కిలోమీటర్ కాడ బాబు చెప్పులు అయితే దొరికాయంటున్నారు. మనం అక్కడ వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే లక్షిత్ నడుచుకుంటూ వెళ్ళాడని చెప్తున్నాం. మనం ఒకసారి ఇటు చూడొచ్చు. ఈ మార్గాన మొత్తం ముళ్ళ కంపలు ఉన్నాయి. లక్షిత్ 2.5 నుండి 3 సంవత్సరాలు ఉంటాడు, కేవలం కొన్ని అడుగుల ఉంటాడు. ఇక్కడ మొత్తం ముళ్ళ కంపలు ఉన్నాయి. ఎట్లా నడుచుకుంటూ వచ్చాడో మనం అయితే అర్థం కావట్లేదు. మొత్తం మీద ఈ ముళ్ళ కంపలు అయితే కుచ్చుకోక తప్పదు పిల్లోడికి. మనం చూసాం, మనకే అడ్డం వస్తుంది. ఆ పిల్లోడు ముళ్ళ కంపలు తప్పించుకొని ఎలా నడుచుకుంటూ పోయినాడు అనేది కూడా ఒక అనుమానాలకైతే దారి తీస్తుంది. అయితే ఎవరు లేని ప్రదేశంలో ఇలా ఒక్కడే చిన్న పిల్లోడు నడుచుకుంటూ 2 రోజులు నడుచుకుంటూ వెళ్ళాడు అనేది కూడా ఎలా అనేది కూడా కొంచెం అనుమానాలకైతే దారి తీస్తుంది. లక్షిత్ మృతి వెనకాల కుట్ర కోణం దాగి ఉందని చెప్పేసి అయితే అనుమానాలు అయితే దృఢంగా అయితే వ్యక్తమవుతున్నాయి. ఏదైతే ఎందుకనేది మనం ఒకసారి చూసుకుంటే, ఏదైతే వాగు ఉందో వాగు దగ్గర లక్షిత్ చెప్పులు లభ్యమైనాయని చెప్పేసి కనుగొనబడినాయి. మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ వంకలో వచ్చిందంటే ఇట్లా వంకలో అంటే లక్షిత్ ఇట్లా వెళ్ళాడా అనేది అసలుకి మనం దీన్ని ఎలా చూడొచ్చు అనేది కూడా అర్థం కావట్లేదు. ఈ వంకలోనే ఇది చూడండి, ఇది వంక. ఏదైతే వాన పడితే ఆ వంక మొత్తం నీళ్ళే వస్తుంది, ఇదే వంక. ఈ వంకలోనే లక్షిత్ సంబంధించినవి మొత్తం ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లోనే
ఇక్కడ చూస్తున్నాం మొత్తము ఇక్కడ ఇట్టే లక్షిత్ నడుచుకుంటూ పోయాడా అసలుకి చూడండి. ఇక్కడ కూడా ఈ వంకలో ఎట్ట పోయాడు లక్షిత్. ఈ వంకలో వెళ్ళినాక ఇక్కడ చెప్పులు లభ్యమైనాయి. ఇక్కడ ఈ ఈ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఒక చెప్పు లభ్యమైంది. ఇంకోటి మొత్తం ఇక్కడే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ 2 చెప్పులు ఇక్కడ లభ్యమైనాయి. ఎప్పుడు 2వ రోజు ఏదైతే ఉందో లక్షిత్ తప్పిపోయినాక 2వ రోజు ఉదయం అనుకుంటాను అక్కడ చెప్పులు లభ్యమైనాయి. దీన్ని అనుగుణంగా చూసుకొని ఇదే ప్రాంతంలో మొత్తం పక్కనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం వెంబడి వెళ్ళాడు. ఆ గ్రామంలోనే ఒక పంట పొలాలు అయితే మృతదేహం ఒక లేడీ ఎవరైతే రైతు ఉందో ఇక్కడ బాబు పడ్డాడు అని చెప్పేసి పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు అక్కడికి వెళ్ళాడు. ఇంతగా ఆ ప్రదేశం కూడా ఒకసారి చూద్దాం. బాలుడు ఎక్కడ మృతి చెందాడు, అక్కడ ఎక్కడ ఆ స్పాట్ ఎలాగుంది, ఇక్కడ నుండి అక్కడికి కూడా ఎలా వెళ్ళాడు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లింగోజిపల్లి నుండి లక్షిత్ అయితే సూర్యాపల్లి పరిసర ప్రాంతాల్లోని 3 కిలోమీటర్ల తర్వాత మనం ఇప్పుడు చూస్తున్నాం. అక్కడే మొత్తం మనం ముందు చూపించే ప్రదేశం ఇక్కడే 3 కిలోమీటర్ల తర్వాతనే మృతదేహం అయితే గుర్తించడం జరిగింది. ఏదైతే కట్టెపుల్లలు ఏరుకునే ఒక మహిళ ఒక పిల్లాడు ఇక్కడ పడ్డాడు అని చెప్పేసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులకి గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. వెంటనే ఉటాబెట్టిన పోలీసులు ప్లస్ లింగోజిపల్లి గ్రామ ప్రజలు దాదాపు 100 మంది ఇక్కడ లక్షిత్ మృతదేహం బొక్కబోర్ల పడడం చూసి మొత్తం 100 మంది ఊరంతా 2 గ్రామాలు ఏదైతే లింగోజిపల్లె ఇక్కడ సూర్యపల్లి మొత్తం 2 గ్రామాల ప్రజలు మొత్తం ఇక్కడంతా చుట్టుముట్టి ఇక్కడ పిల్లోడు 2 రోజుల తర్వాత మిగతా జీవిగా మిగలడం చూసి చాలామంది మొత్తం దుఃఖ సాగరంలో పడ్డారు. మనం చూస్తున్నాం మొత్తం ఇదంతా ఇక్కడే లక్షిత్ చనిపోయిన ప్రదేశం ఇక్కడే మనం చూస్తాం. లక్షిత్ చనిపోయిన ప్రదేశంలో ఒక దుప్పటి కూడా ఇక్కడే ఉంచారు. మొత్తం ఇక్కడ పోలీసులు మొత్తం పరీక్షలు చేశారు లక్షిత్ మృతదేహాన్ని. ఇక్కడే గ్లౌజెస్ కూడా ఉన్నాయి. మొత్తం చూడొచ్చు. మొత్తం ఎవరైతే పోలీసులు కావచ్చు డాక్టర్లు కావచ్చు కొంచెం బాడీని మొత్తం పరిశీలించినట్టయితే తెలుస్తుంది. ఇక్కడ బాడీకి మొత్తం బొక్క బోర్ల పడడం అయితే ఇక్కడ ఈ ప్రదేశంలో చుట్టుపక్కల మొత్తం ఒక ఓపెన్ ప్లేసెస్ ఉంది. మొత్తం చూడొచ్చు మనం. ఇక్కడ ఒక పిల్లవాడు ఇక్కడ నడుచుకుంటూ వచ్చి ఇక్కడ చనిపోయినాడంటే కూడా ఎవరు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ పక్కనే గ్రామం దగ్గరలోనే ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు చూస్తున్నాం పశువుల కాపర్లు కావచ్చు మొత్తం ఇక్కడంతా తిరుగుతుంటారు. ప్రతి ఒక్కరు కూడా తిరుగుతుంటారు. ఈ ప్రదేశంలో బాలుడు చనిపోయి ఉన్నారంటే చాలా అనుమానాలు వ్యక్తం వస్తున్నాయి. కానీ గ్రామస్తులు మొత్తం మీద ఎవరన్నా కానీ ఎవరిని టచ్ చేస్తే కూడా ప్రతి ఒక్కరు బాబు చనిపోలేదు చంపబడ్డాడు అని చెప్పేసి తెలుస్తుంది. పోలీసులు మటుకు ఈ కేసుని త్వరగా ఛేదించి ఏం జరిగిందో అని బయట పెడితే తప్ప గ్రామంలో ఎవరు కూడా అనుమానాలు తీరట్లేదు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, లింగోజిపల్లి, ఖమ్మం, ప్రకాశం జిల్లా.